అసలు ఈ ప్రైవేట్ పార్టీలో నేను ఎంత అప్డేట్ అయ్యానంటే ఒకసారి చూడండి. హే గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వీడియోస్ అయితే బాగా లేట్ అవుతున్నాయి. నేను ఎంతో ట్రై చేస్తున్నాను పెడదామని చెప్పేసి, కాకపోతే అస్సలు టైం ఉండడం లేదు. నాకు ప్రైవేట్ ఈవెంట్లు ఇంకా పార్ట్ టైం అని చెప్పేసి చాలా ఉన్నాయి. అందుకే కొంచెము వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. నేను ఏదో ఒకటి స్పెషల్ గా చేసినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అందులో భాగంగానే ఈ వీడియో. సో ఈ రోజు అయితే విఐపి ప్రైవేట్ ఈవెంట్ అయితే ఒకటి వచ్చింది. వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకుంటున్నాను. సో వీళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ ఒక లిస్ట్ రాసుకొని నేను అన్ని ప్రిపేర్ చేసుకున్నాను. మధ్యలో ఏం ఇబ్బంది ఏం లేకుండా మొత్తం ఒక 14 మంది అయితే వెళ్తున్నాము, అంతా గెస్టులతో సహా కలిపేసి. ఇంతకీ ఎక్కడికి పోతున్నానో చెప్పలేదు కదా, మళ్ళీ శాండ్ బ్యాంకే. సో ఈ విఐపి గెస్టులు ఏంటంటే ఒక ఏజెంట్ అయితే తీసుకొని వస్తాడు. వాడు కూడా ఈ బోట్ లోనే ఉంటాడు. దీనికి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి లాస్ట్ లో చెప్తాను. అందులోపల నా సెటప్, నా ఇంగ్రీడియంట్స్, నేను ఏమేమి చేస్తాను ఇక్కడ ఒక లుక్ అయితే వేసేసాను. మనం ప్రైవేట్ పార్టీలో ఏదైనా డ్రింక్స్ చేయాలంటే ఏం స్పెషల్గా ఏం చేయని అవసరం లేదు. సింపుల్గా, రఫ్గా, టేస్ట్గా ఉండేటట్టు ఒక డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఈసారి సెటప్ కూడా చూడొచ్చు, మొత్తం అప్గ్రేడ్ అయిపోయింది. లైట్లు, టేబుల్స్ అన్నీ బై చేసేసాను. నాకు ఈ ప్రైవేట్ పార్టీస్ చేయడం మూలంగానే నాకు ఇంక్రిమెంట్ కూడా ఇచ్చినారు మా బాస్ అయితే. ఇంక్రిమెంట్ అంటే ఓ ఎక్స్పెక్ట్ చేయకండి, ఏదో కొంచెం ఒక 100% లో ఒక 5% అయితే ఇంక్రిమెంట్ ఇచ్చారు. ఆ 5% పర్లేదు నాకు, ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఒక 5 months కూడా కాలేదు, ఇది 5th month రన్ అవుతుంది. అందులోనే మన టాలెంట్ చూసి మనకి ఇచ్చినారంటే అది చాలా గొప్ప. సో ఈ రోజు అయితే అందరూ విస్కీ తాగుతారంట. సో అందుకే విస్కీ బాటిల్స్ అయితే 2 బాటిల్స్ అయితే తీసుకోవచ్చు. మీ అందరికీ తెలిసిందే కదా, మాల్దీవ్స్ లో ఆల్కహాల్ అయితే ఉండదు. జస్ట్ ప్రైవేట్ పార్టీస్ కి, ప్రైవేట్ ఐలాండ్స్ లో మాత్రమే ఉంటది. ఈ వేలు నిజంగా అనుకున్నారు కదా, ఇది నిజమైతే కాదు. ఇసుకతో ఎవరో చేసి వెళ్ళారు, చాలా బాగా చేశారు కదా. ఇంకా ఈ రోజు అయితే ఫుడ్ ఇదే నాకు. సో ఈ పార్టీ ఖర్చు వచ్చేసి $2000 దాకా అయితే అయింది. మన ఇండియన్ కరెన్సీలో 1,80,000 దాకా అయితే అయింది. అది మరి మీ సపోర్ట్ కి చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.